జొన్నవాణి శ్రీనివాస్, పరిధిల భాస్కర్, ఒడ్లకొండ వెంకటేష్, బసవగాని మహేందర్, మాచర్ల రఘురాములు. సంఘం నాయకుల్ని పైకి ఆహ్వానిస్తున్నప్పుడు మనం కరతల ద్వారాలు చెప్తే మన వాళ్ళకి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు. కాబట్టి చేతులు అందరూ సపోర్ట్ ఉండాలి, చేతులు మాత్రం సపోర్ట్ ఉంటుంది. భీమగోని శ్రీధర్, యాగంల పరంధామ తర్వాత వీరు ముందుంటారు అన్నది. ఇప్పుడు 67వ వర్షోత్సవం సందర్భంగా మరి కేక్ కట్ చేసి ఉంటుంది కాబట్టి ఆఫీస్ మేనరు ముందు వరుసలో ఉండాలి. జిల్లా కమిటీ సభ్యులకు సుత దీంట్లకు పిలుస్తాం, వారు జర వెనుక వరుసలో ఉండాలి. మీ అందరినీ కోరుతా ఉన్నాం. జిల్లా కమిటీ సభ్యులు బండి కొండయ్య, మార్క ఉపేందర్, బండపల్లి సింగరయ్య, గడ్డం రాజు, ఉప్పునుందల అయోధ్య, పూర్వ రాజు, నాయని యాదగిరి, పల్సాని సుధాకర్, పల్సాని చంద్రమౌళి, దేశగాని శ్రీశైలం, పల్సాని రాములు, బైరగోని వెంకటయ్య, గనగాని రమేష్, మాచర్ల ప్రవీణు, పాంగుట్ల కృష్ణమూర్తి, పుర్రెంల సిద్ధయ్య, పుర్రెంల పరశురాములు, బుర్ర లక్ష్మీనారాయణ, బుర్ర అంజనేయులు, గట్టు రమేష్, పోతుగంటి కృష్ణమూర్తి, బాల్నే రాజయ్య, బుర్ర లక్ష్మీనారాయణ, గొల్లపల్లి మురళి, గోపగోని యాదగిరి, గోపగోని శ్రీధరు, తాళ్ళపల్లి పోషయ్య, బాల్నే భిక్షపూతి, దూడల నాగయ్య, బోయిని రమేష్, బాల్నే ఉమాపతి, గైని శ్రీనివాస్, తాళ్ళపల్లి రాజు, పత్తిని దశరథ, తాళ్ళపల్లి భాస్కర్, బాల్నే రవి, కమ్మగాని నాగన్న, కమ్మగాని సారయ్య, కమ్మగాని పరమేశు, చెక్కిళ్ళ రాములు, కమ్మగాని కుమారస్వామి, బుషిగంపల సమ్మయ్య, బత్తిని సురేషు, కారుపోతుల యాదగిరి, దూడల బాలయ్య, కమ్మగాని శ్రీకాంత్, పులి వీరేంద్రం, గిరగాని నర్సయ్య, పల్సాని సుధాకర్, కొయ్యడ శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు. వీళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. రాష్ట్ర కమిటీ సభ్యులు మరి సకల ప్రభాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు సోషల్ మీడియా సుత పరిచయం కావాలి. కమ్మగాని వెంకటేషు, పోతుల అంజనేయులు, మిట్ట భిక్షపతి, కనకటి రమేష్, గూడ రవీందరు, మూల వైకుంఠం, ములుగూరి సంతోష్ కుమార్, ఎడ్ల వసంత్, బాల్య కార్తీక్. భువనగిరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగని జయరాము గారన్న స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతాము. ఇప్పుడు ఆఫీస్ బ్యాలెన్స్ ఉండి మరి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి కేక్ కట్ చేస్తూ తర్వాత మన కార్యక్రమాన్ని కొనసాగుతుంది.
అందరూ పట్టుకోండి.
ఇక్కడ రైట్ సైడ్ విలేకరులు వచ్చే వాళ్ళు కూర్చుంటే ముందు సీట్లు 2 లైన్లు ఖాళీ ఇవ్వండి. ముందు సీట్లు 2 లైన్లు ఖాళీ ఇవ్వండి ప్లీజ్. మహేందర్ 3 లైన్స్ కూర్చోండి. మహేందర్ విలేకరులు అతిథులు కూర్చొని ముందు 2 లైన్లు. పెద్ద ఆయన ప్లీజ్ ఆ ముందు 2 లైన్లు ఇవ్వండి. సోదరులారా, మన 67వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జెండావిష్కరణతో ప్రారంభించుకున్నాం. ఇప్పుడే కేక్ కటింగ్ కూడా జరిగింది. మరి మన సమావేశానికి రావాల్సినటువంటి ముఖ్య అతిథులు కూడా వచ్చారు. మన రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారు, అదే రకంగా గౌరవ మన ఆడబిడ్డ బీసీ కమిషన్ సభ్యురాలు తెలంగాణ బాలలక్ష్మి గారు వచ్చారు. అదే రకంగా సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళపల్లి రామస్వామి సాయి గారు వచ్చారు. అదే రకంగా మన విశిష్ట మరో అతిథి సుప్రజ హాస్పిటల్ ఎండి విజయాలు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా కూర్చుని మన కార్యక్రమాన్ని మన అధ్యక్ష కార్యదర్శి దీన్ని కొనసాగింపు చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇవ్వాలన్నా వెంకటమలయ్య గారు హాల్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోవాలి. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 67 వసంతాలు నిండి 68 వసంతాలకి అడిగిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో 10 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చర్చించుకున్నటువంటి అంశం ఉన్నది. అయితే గతంలో జరిగినటువంటి మన మీటింగ్లో ఈ రోజు జరిగే మీటింగ్కు తేడా ఉన్నది మీరందరూ గమనించాలి. ముందుగా కల్లుగీత కార్మిక సంఘమేమో పురాతనమైనటువంటి సంఘం, 67 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంఘం. ఆలోచనలు మాత్రం అధునాతనమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సంఘం అని చెప్పేసి ముందుగా సభకు ఆదరైనటువంటి సోదరులందరికీ తెలియజేసుకున్నాం. అయితే ఇదివరకేమో మీటింగ్ అనగానే వేదిక మీద నాయకులు ప్రసంగాలు విని పోవడం. ఇప్పటి వరకు మనకు సమస్యలు ఏంటి, భవిష్యత్తులో ఏమి కావాలని కోరుకోవడం. అది మొన్నటి వరకు అంతకుముందు సంవత్సరం వరకు జరిగినటువంటి కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ఈ గడిచిన 67 సంవత్సరాల కాలంలో గీతా కార్మికుల సమస్యలు, కష్టాలు, బాధలు, వాటి పరిష్కారం కోసం మన సంఘంలో పనిచేసే నాయకులు ఎలా పనిచేసిండ్రు, దానివల్ల మనం ఏ హక్కులు సాధించుకున్నాం, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటిది ఒక డిజిటల్ మీడియా ద్వారా మనం చూసిన తర్వాత సభకు అతిథులుగా వచ్చినటువంటి నాయకులందరూ కూడా వేదిక మీదకి వస్తారు. వారందరూ కూడా సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఎల్ఈడి ఈ డిజిటల్ మీడియాలో వచ్చే కార్యక్రమాన్ని ముందుగా తిలకించిన తర్వాత మన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి, అంటే కార్యక్రమం నడుస్తూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అధ్యక్షుల డిజిటల్ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క డిజిటల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. చెట్టు అన్న నినదించిన తొలి వీరోచిత పోరాటాల తొలి కెరట 67 ఏళ్ల ఉద్యమ చైత్ర యాత్ర అది కల్లుగీత కార్మిక సంఘం ఉద్యమ ప్రస్థానం. తెలంగాణలో 10 ఏళ్లు ప్రయాణ హక్కులు నినదిస్తూ బాధ్యతలు గుర్తు చేస్తూ కల్లుగీత కార్మికులంతా తల ఎత్తి సగర్వంగా 67 ఏళ్ల పండుగను జరుపుకుంటుంది. కల్లుగీత కార్మికులంతా అతి చెట్లపై జెండాలు ఎగరేస్తూ జేజేలు పలుకుతున్నారు. ప్రతి గీతన్న పట్టుకునే జెండా కేజీకేఎస్ జెండా. కేజీకేఎస్ అంటేనే ఒక ఉద్యమం, కల్లుగీత కార్మిక సంఘం అంటేనే ఒక సత్యం, ఒక నిజాయితీ. అందుకే 67 ఏళ్ల చైత్ర యాత్ర ఊరూరా ఉద్యమ యాత్రలు నిర్వహిస్తున్నది. పోరాటాల మైలురాలు దాటుతూ సింహావలోకనం చేసుకుంటుంది.
రథం తప్ప రాజీ లేని నిజమైన చరిత్రను నేటి తరానికి అందిస్తుంది. వృత్తిలో తరతరాల నాగరికత నిర్మాత, సంస్కృతికి ప్రదాత, సమాజ అభివృద్ధిలో చేతి వృత్తులు కీలక పాత్ర. వృత్తులలో అతిపెద్ద వృత్తి కల్లుగీత వృత్తి. నిజాం రాజు ఏలుబడి, దొరలు భూస్వాముల దౌర్జన్యాలు, హక్కే మాలికాన, మైఫూజ్ విధానం, వేలం పాటలు, లేవీ కల్లా, అక్రమ శక్తులు, తప్పుడు కొలతలు, కాదంటే తన్నులు బుద్ధులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఆర్ దాట్ల, ధర్మ భిక్షం, తొట్ల మల్సు, పెరమాళ్ల జగన్నాథ, దేశిని చిన్నమల్లయ్య, కల్లెపు వెంకటయ్య, బయలు మల్లయ్య, బోలగాని పుల్లయ్య, మురిగాని యాదగిరి తదితర నాయకులు ఉండేవాడిదే భూమిరా, గీసేవాడిదే చెట్టురా, నడుమ గురువుడు ఎవడురా అన్న నినాదం ఈత కార్మికుల నాదమై ఊరూరా కదిలింది, ఉప్పనై లేచింది. కల్లుగీత కార్మికులంటే కందిరీగ చుట్టలు, కదిలిస్తే కవర్తా. నిజామోడి పైజామోడింది, గడీలను వదిలి దొరలు భూస్వాములు పరారైనారు. ఎన్ని పోరాటాలు, ఎన్నెన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు. ఎందరి వీరుల త్యాగ ఫలితం 67 ఉద్యమ చరిత్ర యాత్ర. అది 1957 అక్టోబర్ 1920 తేదీలలో ఖమ్మం జిల్లాలో గార్ల గ్రామంలో తొలి రాష్ట్ర మహాసభ జరిగింది. పార్టీలకు, కులాలకు అతీతంగా గీత కార్మికులందరినీ ఐక్యంగా నడిపిస్తున్న ఏకైక సంఘం. నాటి నుండి నేటి వరకు పోరాడే సంఘంగా తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత పేరున్న సంఘం కల్లుగీత కార్మిక సంఘం. వేలం పాటలు రద్దు చేయాలి, సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి అన్న నినాదం ఊరూరా ఒప్పనై మోకులు పుస్తకాలతో గీతన్నలు హైదరాబాద్ ల భారీ ర్యాలీ బహిరంగ సభ జరిగింది. అప్పుడు దిగి వచ్చిన సర్కార్ గీచేవాడికే చెట్టు, సహకార సంఘాల ఏర్పాటు, నౌకర్నామా రద్దు, హక్కే మాలికాల రద్దు, వైఫూజ్ విధానం రద్దు. వృత్తి ప్రమాదం జరిగితే ఎక్స్గ్రేషియా 2000. ఆనాటి నుండి నేటి వరకు పోరాట ఫలితంగా 5 లక్షల వరకు పోరాడి సాధించిన చరిత్ర అది కల్లుగీత కార్మిక సంఘానికి మాత్రమే ఉంది. తాటి ఈత చెట్ల పెంపకానికి ప్రభుత్వ భూమి 5 ఎకరాలు ఇవ్వాలని, లేనిచో కొడి ఇవ్వాలని 560 జీవో పోరాడి సాధించుకుంది. వృత్తిలో పెన్షన్ ఇవ్వాలని 350 జీవో ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించుకుంది. కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన నాయకత్వం కేరళ రాష్ట్రంలోకి వెళ్లి 5 రోజులు పర్యటించి కల్లుగీత వృత్తిని సమగ్రంగా అధ్యయనం చేసింది. అట్టి రిపోర్టును ఇక్కడ ముఖ్యమంత్రికి వినతి పత్రాల ద్వారా సమర్పించింది. కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల ప్రయాణంలో ఒక అలుపెరగని పోరాటం నిర్వహించింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరాహార దీక్షలు, సెమినార్లు, సభలు, సమావేశాలు. యాదగిరిగుట్టలో వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించింది. అన్ని పక్షాల గీత కార్మికుల్ని, గీత వృత్తి ప్రముఖుల సహాయ సహకారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. అధికారులను ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వ హామీలు అమలు చేయాలని ఇందిరా పార్కుకు వేలాది మంది గీత కార్మికులను కథం తొక్కించింది. నీరా పరిశ్రమ, తాటి ఉత్పత్తుల కేంద్రాలను ప్రవేశపెట్టాలని పోరాడి సాధించుకుంది. జిల్లా కేంద్రాలను పెట్టాలని డిమాండ్ చేస్తూనే ఉంది. గీతన్నల జాతి నేత సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయాలని, ట్యాంకు బండిపై విగ్రహం పెట్టాలని బస్సు యాత్రలు కిలాసాపూర్ నుండి గోల్కొండ వరకు పాపన్న సందేశ యాత్ర నిర్వహించింది. అంతేకాదు పాపన్న చైత్ర యాత్రలో ఊరూర తిరిగి ఉప్పల్లో వేలాది మందితో భారీ బహిరంగ సభ జరిగింది. ఆగస్టు 2 నుండి 18 వరకు క్రమం తప్పకుండా ప్రతి ఏడు అమరుల యాది పేరుతో సామాజిక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నది. అమరులను యాది చేసుకుందాం, హక్కులను సాధించుకుందాం అన్న నినాదం పల్లె పల్లెన మ్రోగించింది. వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి నేటి గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించింది. కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ మోకులు తీసుకొచ్చింది. అంతేకాదు ఇదంతా సంఘం కృషి ఫలితంగానే జరిగింది. కల్లుగీత కార్మిక సంఘం కార్యకర్తలు సేఫ్టీ మోకుల ట్రైనింగ్ ఇప్పించడంలో, గీత కార్మికులకు మోకులు శిక్షణ ఇప్పించడంలో ఒక చక్కటి అవగాహన కల్పించింది. కల్లుగీత కార్మిక సంఘం కార్యకర్తలు సైనికుల్లా సహకరించారు. పాపన్న విగ్రహం ట్యాంకు బండిపై జనగామ జిల్లాకు పాపన్న పేరే పెట్టాలని ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. ఇవన్నీ కల్లుగీత కార్మికుల పోరాట విజయాలు. తెలంగాణ ప్రభుత్వంలో వృత్తి పన్ను రద్దు చేసుకోవడం జరిగింది. వృత్తిలో ప్రమాదాలు జరిగితే వారికి
జరిగింది. ఇదంతా కల్లుగీత కార్మిక సంఘం నాయకత్వాన కల్లుగీత కార్మికులు కలిసి కట్టుగా పోరాడి సాధించిన విజయాలు, ఇంకా సాధించాల్సిన హక్కులు ఎన్నో ఉన్నాయి. పోరాడుతున్న కల్లుగీత కార్మిక సంఘానికి వందనం. 67 ఏళ్ల ఉద్యమ చైత్రయాత్రకు వందనం. జెండాతో చేకొట్టిన గీతన్నలకు వందనం. రణం తప్ప రాజీ లేని పోరాటాలకు వందనం. జై గీతన్న, జై జై పాపన్న స్ఫూర్తితో కదలుదాం రండి కల్లుగీత కార్మికులంతా. కోటలపై రగిలిన రణకీర్తనమా, పీడిత జన కోటల్లో పూసిన నవచేతనమా. సాచరికపు కోటలపై రగిలిన రణకీర్తనమా, పీడిత జన కోటల్లో పూసిన నవచేతనమా, పూసిన నవచేతనమా. సాగుతోంది నీ ఆదిను పోరు యాత్ర, సర్వాయి పాపన్న చైత్ర యాత్ర. ఆదిలో పోరు యాత్ర, ఇది సర్వాయి పాపన్న చైత్ర యాత్ర. సాగుతోంది నీ ఆదిలో పోరు యాత్ర, ఇది సర్వాయి పాపన్న చైత్ర యాత్ర, ఇది సర్వాయి పాపన్న చైత్ర యాత్ర. చెరల ఉన్న భూములన్నీ పంచా, 12,000 అరకలతో భూపోరాటం నడిపి బహుజనులకు భూమి పంచి బడా దొరల మెడలు వంచి అక్రమ వడ్డీ పరుల సంపద జనులకు పంచిన నీ ఆదిలో సాగుతోంది పోరు యాత్ర. సాగుతోంది పోరు యాత్ర, ఇది సర్వాయి పాపన్న చైత్ర యాత్ర, ఇది సర్వాయి పాపన్న చైత్ర యాత్ర. కన్ను తెలంగాణ సంస్కృతిలో ఓ యావత్ మానవ జాతి మనుగడలో కన్ను పాత్ర కీలకమైనది. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు కన్ను ఉంటూనే వస్తుంది. పురాణాల ఇతిహాసాలు సురాపానకం పేరుతో ఇది కొనసాగింది. నేడు శీతల పానీయాల లాంటి అనేక ఉన్నప్పటికీ కళ్ళు ముందు బలాదుడే. సమాజ పరిణామ క్రమంలో మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఉత్పత్తి చేసే దశ వరకు చేరుతున్నారు.